హాయ్ అండి. ఈరోజైతే మంచిగా మునగాకుతో పచ్చడి చేయబోతున్నానండి. అది రైస్లోకి ఫస్ట్ ముద్దలో కొంచెం గానుగ నూనె కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే ఉంటుందండి సూపర్. మనకు కావాల్సిన ఐరన్ పోషకాలకు కానీ చెప్పాను కదా. మునగాకు అంటే ఇంకా మనం ఏం చూసుకోగలదండి. దానికోసం అయితే మునగాకు ఒక 100 గ్రామ్స్ ఇలాగా క్లీన్ చేసి కడిగేసి ఆరబెట్టుకున్నదండి. వెల్లుల్లి రబ్బలు 5-6, ఎండుమిర్చి ఒక 50 గ్రామ్స్, మామూలు ఉల్లిపాయ ఒకటండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ దీంట్లో మినపప్పు స్పూను, జీలకర్ర, కరివేపాకు, కందిపప్పు అండి. ఇవన్నీ ఆయిల్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు వేసాం కదండి. కందిపప్పు కొంచెం ఎర్రగా రోస్ట్ అవ్వాలి. ఇంకొన్ని ఇలాగా రోస్ట్ అవ్వింది. రోస్ట్ అయ్యాక మునగాకు, ఎండుమిర్చి అన్నీ ఇంకొండి ఇలాగా ఎండుమిర్చి మనం లేత మునగాకు తీసుకుంటే పచ్చడికి అయితే బాగుంటుందండి. నేను లేత తీసుకున్నాను ఇక్కడ. ఇందులోనే మనకి ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవ్వాలి మునగాకు. ఇప్పుడే చింతపండు వేసుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ గింజలైన చింతపండు వేసుకొని మొత్తం గ్రైండ్ చేసాక చూపిస్తాను ఇంకండి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అండ్ పచ్చిల్లిపాయ, వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకుని చూపిస్తాండి. ఈ పచ్చట్లో మనకి ఏ విధమైనటువంటి తాలింపు అవసరం ఉండదండి. ఎందుకంటే అన్నీ ఇందులోనే ఫ్రై చేసాం కాబట్టి టేస్ట్ మట్టికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గ్రైండ్ చేసి ప్లేటింగ్ చేసి చూపిస్తాను ఇంకండి. మన వేడి కమ్మని స్పైసీ మునగాకు కంది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంత టేస్టీ పచ్చడి చూపించాక లైక్ షేర్ చేయకుండా ఉంటారు ఏంటండి? మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటానండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.